జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా రైతన్న పైన మరొక భారం పడబోతోంది. ఎందుకంటే ఇప్పుడు వానాకాలం సీజన్కు సంబంధించి ముందస్తుగా భూసారవంతం కావడానికి గాను భూముల్లో పంట పొలాలకు సంబంధించి వేగవంతం చేయడానికి గాను ఈ క్రమంలో జీలుగా అలాగే జనము అలాగే పచ్చిరొట్టె విత్తనాలు చల్లుతారు. ఈ క్రమంలో వాటికి రూపాయలు ఉన్నటువంటి ధరను ఇప్పుడు ఏకంగా 2055 పెంచింది. జనము సైతం అదే 2 రెట్లు రెట్టింపు చేసినటువంటి సిచ్యువేషన్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు రైతన్న మరొక వారం రోజుల్లో ఈ పంటకు సంబంధించి వాళ్ళ పంట పొలాలకు ఈ ఎరువు వేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఈ క్రమంలో ఈ రేటు పెంచుతూనే అలాగే 50% ఉన్న సబ్సిడీని 60%కైతే కాంగ్రెస్ సర్కార్ పెంచింది. మరి రైతన్న ఇప్పటికే తిరగబడుతున్నారు సాగునీరు కావాలంటూ. మరి ఇప్పుడైతే ఖచ్చితంగా దీనిపైన కూడా తిరగబడే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే బోనస్ లేదు, సరైన సమయంలో వసతులు లేవు అనేటువంటి అంశం ప్రధానంగా ఉంది. ఈ క్రమంలో మరొకసారి అయితే రైతు రోడ్డెక్కబోతున్నారు. మరొక ప్రధాన వార్త, జగిత్యాల మ్యాంగో మార్కెట్లో నిన్న అర్ధరాత్రి సంబంధిత మ్యాంగో మార్కెట్ సంబంధించిన వ్యక్తులు రోడ్డెక్కారు. ఎందుకంటే కేవలం 2-3 ఏజెంట్లకే కొమ్ము కాస్తున్నారు అధికారులు. తమకు సైతం న్యాయం చేయాలి. ఎందుకంటే జగిత్యాల మామిడికాయ అంటేనే రాష్ట్ర వ్యాప్తం కాదు దేశవ్యాప్తం కూడా ఒక అత్యంత ప్రధానమైనటువంటి మార్కెట్ ఇది. ఈ క్రమంలో దళారుల చేత దోపిడీ గురైనప్పటికీ కూడా ఎవరికి న్యాయం చేయకుండా కేవలం 2-3కే వారికే దోచే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ నిన్న రోడ్డెక్కారు. దాదాపు గంట పాటు పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్. మరి అధికారులు బహిరంగ వేయాలని అధికారులను కోరుతున్నప్పుడు కూడా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరి మున్ముందు ఏం చేస్తారో చూడాల్సి ఉంది. ఇప్పటికే దాదాపు సీజన్ ముగుస్తున్న వేళ మరి మున్ముందు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. మరో వార్త, మార్కెట్లో ఎప్పుడైతే కొనుగోలు సెంటర్లకు సంబంధించి ఇవాళ జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. కొనుగోలు జాప్యం జరుగుతోంది, అలాగే ఎటువంటి వసతులు లేవంటూ వరుస ఫిర్యాదు వస్తున్న నేపథ్యంలో జగిత్యాలలోని ప్రధాన మార్కెట్లో ఇవాళ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో పూర్తిస్థాయి వసతులు ఏర్పాటు చేయాలి, అలాగే నిన్న రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి సంబంధించి ఖచ్చితంగా ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తాం, తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామంటూ అటు రైతులకు అలాగే అధికారులకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా ఇటీవల టీన్యూస్లో సైతం వరుస కథనాలు ప్రసారమయ్యాయి. ఈ క్రమంలో ఇవాళ కలెక్టరు ఆకస్మిక తనిఖీ చేసి ప్రతి తడిచిన ధాన్యంతో పాటు ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తామని చెప్పడం అయితే ప్రజలంతా రైతులు కూడా సంతోషపడుతున్నారు.